పల్లరాజేశ్వరరెడ్డి అసెంబ్లీలో సరిగ్గా మాట్లాడలేదు. పల్లరాజేశ్వరరెడ్డి కూడా పక్క సూపులు చూస్తున్నట్టు అని చెప్పినాం. పక్క సూపులు, పై సూపులు, కింది సూపులు చూడటానికి నేను కడెన్షియల్ కాదు. నేను బరాబరిగా మనం ఎట్టి పరిస్థితుల్లో మనం 5 సంవత్సరాలు మనకు ఎన్నిక ప్రజలు ఇచ్చిండ్రు, గులాబీ జెండా మీద ఇచ్చిండ్రు. ఆ 5 సంవత్సరాలు కూడా అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఏదైతే వాళ్ళు చేసిండ్రో దానికి కట్టుబడి అదే గులాబీ జెండాని పట్టుకొని ఉంటారు తప్ప లేదు. ఎవరెంత మంది మారినా కూడా మనం చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా అలానే ఉంటాం. కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ 4 వస్తున్నాయి కొత్త పథకాలు. దానిలో మీరు అందరూ పల్లరాజేశ్వరరెడ్డి అసెంబ్లీలో సరిగ్గా మాట్లాడలేదు. పల్లరాజేశ్వరరెడ్డి కూడా పక్క సూపులు చూస్తున్నట్టు అని చెప్పినాం. పక్క సూపులు, పై సూపులు, కింది సూపులు చూడటానికి నేను కడెన్షియల్ కాదు. నేను బరాబరిగా మనం ఎట్టి పరిస్థితుల్లో మనం 5 సంవత్సరాలు మనకు ఎన్నిక ప్రజలు ఇచ్చిండ్రు, గులాబీ జెండా మీద ఇచ్చిండ్రు. ఆ 5 సంవత్సరాలు కూడా అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఏదైతే వాళ్ళు చేసిండ్రో దానికి కట్టుబడి అదే గులాబీ జెండాని పట్టుకొని ఉంటారు తప్ప లేదు. ఎవరెంత మంది మారినా కూడా మనం చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా అలానే ఉంటాం. కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ 4 వస్తున్నాయి కొత్త పథకాలు. దానిలో మీరు